అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. భారత్ మాతా కీ మనం ఈరోజు మన కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి 4 మండల హెడ్క్వార్టర్స్లో మండల అధ్యక్షురాలు అప్పన్న అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ నేపథ్యాన్ని గురించి ఎలా వచ్చామో మనం ఇంతవరకు దాని మీద క్లుప్తంగా ఒక 2-3 నిమిషాలు అవగాహన కల్పిస్తాను. ప్రసాద్ గారి ఫోన్ మనకి 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది. అది మీకు అందరికీ తెలుసు. హెగ్డేవార్ అని చెప్పి డాక్టర్ హెగ్డేవార్ గారి నాయకత్వంలో హిందూ మహాసభలో వాళ్ళు మన భారతీయ సంస్కృతి, భారతీయ మతాలకి ఇబ్బంది కలుగుతుంది. మన మతము, హిందూ సంస్కృతి, హిందూ ఆర్థిక విధానాలు ఇవన్నీ కూడా మనం మన దేశంలో పునరుద్ధరించాలి. అప్పుడు రాజ్యం ఏర్పడింది. ఇండియా అనేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒక మతాన్ని ప్రవేశపెట్టారు, ఒక భాషను ప్రవేశపెట్టారు. ఇస్లాం వాళ్ళు దాదాపు 1000 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు కొన్ని భాషలు వాళ్ళ మతాన్ని ప్రవేశపెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే హిందూలో జనాభా తగ్గటం, హిందూ మతానికి ఇబ్బంది కలగటం, తర్వాత హిందువుల్లో మంది కూడా విభక్తులు రావటం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగాయి ఆ పరిపాలనలో. అందుకని మన శ్యామాప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆయన మొదట్లో కాంగ్రెస్, ఆయన జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఇంటరీమ్ గవర్నమెంట్ 1946లో 1946లో ఏర్పాటు చేశారు. అందులో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కార్మిక మంత్రి. అది తాత్కాలికంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి అందులో పాకిస్తాన్ కూడా అప్పుడు ఉంది, పూర్తిగా విడిపోలేదు. అంటే భారత్ పాకిస్తాన్ కలిసి నెహ్రూ గారి నాయకత్వంలో గాంధీ గారి సలహా మేరకు మన ఇంటరీమ్ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానిలో ఈయన శ్యామాప్రసాద్ తర్వాత తర్వాత ఈ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వడంతో రాజ్యాంగంలో 50లో ఆర్టికల్ 370 చేర్చడంతో దానికి వ్యతిరేకంగా ఒక దేశానికి ఒకే జెండా ఉండాలి, ఒకే భాష ఉండాలి, ఒకే మతం ఉండాలి. ఈ నినాదంలో ఆయన లైట్ 1951 అక్టోబర్ 24 ఈ మన ముఖర్జీ గారు బలరాజ్ మధోక్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన హిందూ మహాసభలో మెంబర్. తర్వాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈ మొట్టమొదట ఈ హిందూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత హిందూ మహాసభ పార్టీలో ఎవరు మన కావాలి. తర్వాత అందులో వాళ్ళ సిద్ధాంతాలు ఏంటంటే ఇందులో హిందువులు కానీ నాన్ హిందూ ఉండకూడదు, హిందూయేతరులు ఉండకూడదు అంటే హిందువులు కానాళ్ళు కూడా ఒకళ్ళని చేసుకోవడం జరిగింది. అందుకని ఆయన హిందూ
మహాసభకి రాజీనామా చేసి ఢిల్లీలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలరాజ్ మగోక్ శ్యామాప్రసాద్ గారి మొదటి ఆధ్వర్యంలో కూర్చొని భారతీయ జనసంఘ ఏర్పాటు చేశారు. బీజేఎస్ బీజే భారతీయ జనసంఘ పార్టీ, భారతీయ జనసంఘ పార్టీ. దీని యొక్క ఉద్దేశాలు గమ్యాలు ఏంటి అంటే భారతీయ జనసంఘ హిందుత్వ అనేది ఒకటి, హిందూ నేషనలిజం, హిందూ జాతీయవాదం, రినైజెన్స్ ఆఫ్ హిందూ సంస్కృతి, ముఖ్యంగా హిందుత్వ, హిందూ నేషనలిజం, హిందూ రినైజెన్స్ ఆఫ్ హిందూ కల్చర్, ఆల్ దీస్ యాక్టివిటీస్ వీళ్ళు మాట్లాడుకొని భారతీయ జనసంఘ ఏర్పాటు చేసి మొట్టమొదట ఎలక్షన్లో 52లో ఎదురు గెలిచారు. ఈయన కలకత్తా యూనివర్సిటీకి ఆ జైలు నుంచి ఆఫీసు బాగాలేదని ఆయన అప్పుడు హాస్పిటల్లోనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంకా